నమస్తే. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు వాకౌట్ చేసి పోయారు కదా సెషన్ మొత్తాన్ని. దాన్ని ఉటంకిస్తూ అసెంబ్లీలో మాట్లాడి ఏమంటున్నాడంటే, ప్రతిపక్ష పార్టీగా తర్వాత అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవరు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఎందుకు? బీఆర్ఎస్ వాళ్ళకు బాధ్యత లేదు, ఓ భయం లేదు, ప్రజలంటే ప్రేమ లేదు, అసెంబ్లీ అంటే గౌరవం లేదు, చట్టసభలంటే ప్రేమ లేదు అని తిట్టిపోసిండు. ఎందుకు తిట్టిపోసిండు అంటే వాకౌట్ చేసిపోయిండు ఆ సెషన్ మొత్తాన్ని. బాధ్యత లేనోళ్లకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వద్దు అని చెప్తున్నాడు. మరి ఎవరికి ఇవ్వాలి? బీజేపీకి ఇవ్వమని చెప్తున్నాడు. ఎట్లుంది చూడు కథ. ఇక బీజేపీకి ఇవ్వాలని చెప్తున్నాడు. అంటే వీళ్ళకి అధికారం ఉండాలంట, కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం అధికారం ఉండాలంట, కానీ ప్రతిపక్ష హోదా మాత్రం ప్రజలు బీజేపీకి ఇవ్వాలంట. మంచిగా ఉంది. మన సీటు మాత్రం కదలవద్దు, కానీ ఇతరుల సీటు వేరే వాళ్ళకి ఇవ్వాలి, అంతే కదా. ఒకసారి చదివినాక మాట్లాడతా నేను. ఈసారి ప్రతిపక్షం ఛాన్స్ బీజేపీకి ఇవ్వండి, బాధ్యత లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించొద్దు, ఎమ్మెల్యే ఎన్నమంట. తెలంగాణ ప్రజలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు అధికారాన్ని అప్పగిస్తూనే ప్రతిపక్ష పార్టీ హోదా బీజేపీకి దక్కేలా చూడాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. అధికార దాహంతో మితిమీరి ప్రవర్తిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కరిని కూడా గెలిపించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా అసెంబ్లీలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడాల్సిన వాళ్ళు సభలో ఉండకుండా వెళ్ళిపోవడం సరికాదని ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి మంచి సలహానే ఇస్తున్నాడు. కానీ మరి మిమ్మల్ని గెలిపియాలనా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపియాలనా? కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తేవాలనే చెప్తున్నాడు ఆయన. ఇందుకు ఏం చేసిండ్రని? 2 ఏళ్ళ ప్రభుత్వం వచ్చి మీరు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చిండ్రు? ఏమిచ్చిండ్రు? మీరు ఉద్యోగాలు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. రాహుల్ గాంధీని తీసుకొచ్చిండ్రు. మామూలు హామీలుగా దాదాపు 220 హామీలే ఉన్నట్టున్నాయి. అందులో ఎన్ని హామీలు అమలు చేసిండ్రా? చేయలేదు. కానీ వీళ్ళు చేయకున్నా కానీ వీళ్ళకి అధికారాన్ని కట్టబెట్టాలంట మళ్ళా, అంతే కదా. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయకపోయినా కానీ మళ్ళీ 5 ఏళ్ళు గెలిపించాలంట, కానీ ప్రతిపక్షం మాత్రం బీఆర్ఎస్ ఉండొద్దంట. నిజమే. కానీ మరి మీరు ఏం చేసిండ్రు అంటున్నా. ఇంకా 3 ఏళ్ళే ఉంది ప్రభుత్వం, 2 ఏళ్ళు ఉంటుంది మీకు అవకాశం. ఇంకో 1 ఇయర్ ఎలక్షన్లకే పోతుంది. ఇక వీళ్ళ సీటు మాత్రం కదలొద్దంట, కానీ ప్రతిపక్ష సీటు మాత్రం కదలాలంట. స్వార్థం అట్లుంది. ఫస్ట్ మీరు ప్రశ్నించుకోవాలి, మనం ఏం చేసినాము, మనం ఇచ్చిన హామీలు ఏంది, మనం రైతు బంధు ఎంత ఇస్తున్నాం, తర్వాత విద్యార్థులకు ఏమి ఇస్తున్నాం, ఉద్యోగాలు ఏమి ఇస్తున్నాం, తర్వాత కౌలు రైతులకు ఏమి ఇస్తున్నాం, ఇవన్నీ మర్చిపోయినరా? ఇవన్నీ మీరు గుర్తు చేసుకోండి. ఇవి గుర్తు చేసుకొని ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి చెప్పేది ఉండే. ఇవన్నీ చెప్పినాం మేము. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షాన్ని మార్చండి, మాకు కాకుండా బీఆర్ఎస్కో బీజేపీకో ఇవ్వండి అంటే బాగుండే. అది మాత్రం అన్నారు. అట్లుంటాయి. మనం ఏం చేయకపోయినా మళ్ళీ మనమే రావాలి. ఇది పరిస్థితి. ఇక ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడిన దాంట్లో నిజమే, ఒక మాట నిజమే. ఇది ఏంటంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ 100% ప్రజలు ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూనే ఉన్నాడు అసెంబ్లీకి రమ్మని. ఆయన మాత్రం వచ్చే పరిస్థితిలో వస్తున్నాడు, సిగ్నేచర్ పెట్టి 3 నిమిషాలు 4 నిమిషాలు ఉంటున్నాడు, పోయి ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. మొన్న ఏమన్నాడు ప్రెస్ మీట్ పెట్టి, ఇక నేనే ఉంటా, ఫీల్డ్లో ఉంటా, కుర్చేసుకొని కూర్చుంటా, ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు. ఏం లేదు, మళ్ళీ అటే పోయిండు మళ్ళీ 6 నెలల దాకా రాడిగా. నిజమే. ప్రతిపక్ష హోదా ఇస్తే ఏం లాభం? సెషన్ మొత్తం వాకౌట్ చేసిపోయారు బీఆర్ఎస్. మొత్తం వాకౌట్ చేసి ఏం చేసిండ్రా? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, లేకపోతే స్పీకర్ ఏం చేసిండు? అప్రజాస్వామికంగా వ్యవహరించినట్టు, అసభ్యంగా ప్రవర్తించినట్టు. మీకంటే ఎక్కువ ఏం ప్రవర్తించలే కదా. మళ్ళీ సిగ్గు లేకుండా అట్లా ఇట్లా అని అపనిందలు మోపి అనవసరంగా సెషన్ మొత్తం బాయ్కాట్ చేసిపోయినట్టే ఎంత దరిద్రంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. వాస్తవమే కదా. ఇక ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడతాడు? బీజేపీకి ఇవ్వాలి, ప్రతిపక్షం ఇవ్వాలంట. అసలు బీజేపీకి ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? అది చెప్పు ఫస్ట్. ప్రతిపక్ష హోదా తర్వాత విషయం. ఇప్పుడు గెలిపించిన 8 మంది ఎమ్మెల్యేలు ఏమైనా చేసిండ్రా? ఏమైనా ప్రశ్నిస్తున్నారా? ఏమైనా మాట్లాడుతున్నారా? ఫీల్డ్లో తిరుగుతున్నారా? రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, వాళ్ళ పక్షాన ఏమైనా పోరాడుతున్నారా? కౌలు రైతుల పక్షాన, రైతు బంధు 10 ఎకరాలకే కావాలని, లేకపోతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కొట్లాడుతున్నారా 8 మంది ఎమ్మెల్యేలు? ఈడనే లేదు, ఆలు లేదు, సోలు లేదు, ఏదో ఉంది చూడు, అట్లా ఉంది పరిస్థితి. ఈయన ప్రతిపక్ష హోదా బీజేపీ కావాలంట.
ఏం కాదుతుంది వాళ్ళ వల్ల కూడా ఏం కాదు. ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు ఏంది ఒక్క ఏమనంటే ఇంక వేరే వేరే మాట్లాడతారు. ఇంక అన్ని కాంట్రవర్సీ రకాలు. ఇంక కాంట్రవర్సీ మీకు తెలవదా? మతం అది ఇది ఇక ఏమనంటే పొద్దుగాలేస్తే ఎంఐఎం వాడు అట్లా వీడి గింతకు మించి ఏం లేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే అందరు దొంగలే. మీరు కూడా దొంగలే. బీఆర్ఎస్ దొంగలే. బీజేపీ వాళ్ళు కూడా గంతే. వాళ్ళదేం తక్కువేం కాదు. ఎవరికి ఇచ్చిన ఏం కాదు. ప్రజలే ఆలోచన చేసుకుంటారు. 3 ఏళ్ల తర్వాత ఆలోచన చేసుకొని మంచిగా కర్రు కాసి వాత పెడతారు. మీరు కూడా అధికార పక్షంలో ఉండరు. బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంగా వాళ్ళకు కూడా ఏం లేదు అని నాకు అర్థం కాదండి. అసలు ఏమన్నా శాసనసభ అసెంబ్లీ ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది అంటే నాకు అర్థం కాదు. ప్రజలు ఇచ్చింది. ప్రజలు ఆడ పోయి కూర్చోబెట్టిండ్రు. పోయి కూర్చోపోండి అని. ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు కూర్చోబెట్టిండ్రా మిమ్మల్ని? బీఆర్ఎస్ వాళ్ళను లేకపోతే స్పీకర్ కూర్చోబెట్టిండు ఆడ మిమ్మల్ని? ప్రజలు కూర్చోబెట్టిండ్రు. ప్రజల తరపున కూర్చొని మాట్లాడాలి కదా. స్పీకర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అధికార పక్షానికి కొంత ఎడ్జ్ ఉంటుంది. మీకు ఇచ్చిన టైంలో ఏదో ఒకటి మాట్లాడాలి కదా. వెన్ను చూపి పారిపోయిండ్రు. అందరు దొంగలే. రాజకీయ నాయకులు అంతా దొంగలే. ఈ చూడలేదా మొన్నం? ఇక మన గ్రామాలల్లో గల్లలు చింపుకుంటాం, తొడలు కొట్టుకుంటాం, కత్తులు తీసుకొని పొడుచుకొని వీళ్ళు పోయి నమస్కారాలు పెట్టి సేకరణలు ఇచ్చుకుంటారు. ఇది అసలు కథ. అందుకే ప్రజలు కూడా ఆవేశపడద్దు. గ్రామాలలో కూడా యువకులు ఆవేశపడద్దు. రాజకీయాన్ని రాజకీయాలాగా చూడాలి. అంతే తప్ప మనం ఏదో పెద్ద ఊహించుకొని ఏదో అయిపోతుంది ఏం కాదు. అవుతుంది ఏమవుతుంది నాకు అర్థం కాదు. ఇక ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి వార్త అయితే గిది. ప్రతిపక్ష హోదా బీజేపీకి ఏమంటున్నాడు? ఇంక బీజేపీకి కాదు కదా. ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేసిర్రో అది చెప్పు ఫస్ట్. అప్పుడు ఇక ప్రతిపక్షం మీకు ఇస్తారా ఇంకెవరికి ఇస్తారో తెలుస్తుంది. నాకు తెలిసి మీకే ఇచ్చేటట్టు వచ్చేసారి ప్రతిపక్ష హోదా మీకు ఇచ్చేటట్టున్నారు. అది గమనించుకో ఫస్ట్. అది చెప్పు ఫస్ట్.